హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారద అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్ నారద. సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, తిరుమల వాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రేమగా ఇచ్చేది తలనీలాలు. ఆ తలనీలాలు ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్పబోయేటువంటి సమాచారం. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చింటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. శ్రీ మహావిష్ణువు ఒకసారి వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చి భూమి మీద ఒక పుట్టలో నివాసం ఉండేవాడు. శ్రీ మహావిష్ణువుకి ఆకలి తీర్చడం కోసం బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజు ఆ పుట్టలో పాలు పోసేవాడు. ఒకసారి అది గమనించినటువంటి ఆవుల కాపరి పాలు ఇవ్వకుండా పుట్టలో పాలు పోస్తుందని ఆవు మీదకి గొడ్డల్ని విసురుతాడు. అయితే ఆవుకి దెబ్బ తగలకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి అడ్డుగా నిలబడతాడు. ఆ దెబ్బ శ్రీ వెంకటేశ్వర స్వామికి తగులుతుంది. కొంతకాలం తర్వాత దెబ్బ అయితే తగ్గుతుంది, కానీ ఆ ప్రదేశంలో మాత్రం జుట్టు రాలేదు. ఒకసారి ఆకాశ మార్గంలో వెళ్తూ నీలాదేవి అన్నటువంటి ఒక గాంధర్వ కన్య కొండ మీద పడుకున్న శ్రీవారిని చూసి స్వామి తల మీద జుట్టు లేదని గమనించి అప్పుడు తన జుట్టును తీసి స్వామివారికి పెడుతుంది. అది తెలుసుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అదే కలియుగంలో తన భక్తులు ఇచ్చేటువంటి తలనీలాలు నీకే దక్కుతాయని వరాన్ని నీలాదేవికి ప్రసాదిస్తాడు. సో అది ఫ్రెండ్స్, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ భక్తులు ఎంతో ప్రేమగా ఇచ్చేటువంటి తలనీలాలు వెనకాల ఉన్నటువంటి రహస్యం. సో అది ఫ్రెండ్స్, ఈరోజు సమాచారం ఇంతటితో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.